హలో ఎవ్రీవన్. మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఎస్ఎస్సి టైం టేబుల్, తెలంగాణ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ టైం టేబుల్ ఈ రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు 9/12/2025. మనకి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే 14th మార్చ్ రోజు, సాటర్డే రోజు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ రోజు మనకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. సో ఎగ్జామ్ ఉంటుంది. మనకి టైం 9:30 AM టు 12:30 PM. సో మనకి 3 అవర్స్ అయితే ఎగ్జామ్ టైం ఉంటుంది. సో ఎగ్జామ్ స్టార్ట్స్ ఫ్రమ్ 14th మార్చ్. తర్వాత మనకి ఎగ్జామ్‌కి మనకి 3 డేస్ అయితే హాలిడేస్ ఇవ్వడం జరిగింది. 15, 16, 17. తర్వాత మనకి నెక్స్ట్ ఎగ్జామ్ 18th మార్చ్ రోజు ఇవ్వడం జరిగింది. సెకండ్ లాంగ్వేజ్. ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ చాలా మట్టుకి హిందీ ఉంటుంది తెలంగాణలో. కొన్ని సందర్భాల్లో కొన్ని సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కూడా ఉంటుంది కొంతమందికి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ సేమ్ టైమ్స్ 9:30 to 12:30 PM. తర్వాత మనకి 23rd ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇంతకు ముందులాగా మనకి వెంటనే ఎగ్జామ్స్ లేవు. ఒకరోజు మధ్యలో గ్యాప్ ఉండేది. కానీ ఇక్కడ మనకి 19, 20, 21, 22 4 డేస్ గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. హిందీ ఎగ్జామ్ నుంచి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే ఉంది మండే రోజు. సో ఇక్కడ మనకి సేమ్ టైమ్ టేబుల్, సేమ్ టైమింగ్స్ 9:30 AM టు 12:30. సో ఇంగ్లీష్ ఎగ్జామ్ తర్వాత మనకి మీరు ఇక్కడ గమనించినట్టయితే మ్యాథ్స్‌కి 4 డేస్ అంటే 24, 25, 26, 27 4 డేస్ అయితే హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి 28 సాటర్డే రోజు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అయితే ఉంది. సేమ్ టైమింగ్స్ 9:30 AM టు 12:30 PM 3 అవర్స్. సో మ్యాథ్స్ ఎగ్జామ్ తర్వాత మనకి ఫిజికల్ సైన్స్‌కి సెపరేట్ డే అండ్ బయాలజికల్ సైన్స్‌కి సెపరేట్ డే ఎగ్జామ్స్ ఉన్నాయి మనందరికి తెలుసు. సో 28 తర్వాత సెకండ్ మనకి ఏప్రిల్ రోజు మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్. ఇక్కడ హాలిడేస్ మీరు చూసినట్టయితే మ్యాథ్స్ ఎగ్జామ్ నుంచి ఫిజికల్ సైన్స్‌కి 29, 30, 31, 1 అంటే 4 డేస్ ఫిజికల్ సైన్స్‌కి ఇక్కడ హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సేమ్ టైమింగ్స్ కాదు. 9:30 to 11 మనకి ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ 40 మార్క్స్ కాబట్టి 1½ అవర్ మాత్రమే ఉంటుంది. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. తర్వాత సెకండ్ ఏప్రిల్ తర్వాత మనకి నెక్స్ట్ బయాలజీ ఎగ్జామ్ 7th ఏప్రిల్ వరకు ఉంటుంది. అంటే ఇక్కడ 3rd, 4th, 5th, 6th ఇక్కడ కూడా 4 డేస్ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇలా లేదు స్టూడెంట్స్. ఈసారే మనకి ఎక్కువ ఎగ్జామ్‌కి మధ్యలో డ్యూరేషన్ ఎక్కువ పెంచడం జరిగింది. సో ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ స్ట్రెస్‌గా ఫీల్ అయ్యారు అనే ఉద్దేశ్యంతో ఈ విధంగా ఈసారి అయితే చేయడం జరిగిందని నేను వినడం జరిగింది. సో ఇక్కడ మనకి బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ 7th ఏప్రిల్ రోజు మనకి సేమ్ టైమ్ ఉంటుంది. ఫిజికల్ సైన్స్ లాగే 9:30 to 11 ఇక్కడ కూడా 1½ అవర్ టైమే ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ మనకి 13th ఏప్రిల్ 2026 బయాలజికల్ సైన్స్ తర్వాత 8, 9, 10, 11, 12 ఇక్కడ మనకి 5 డేస్ అయితే హాలిడేస్ ఇవ్వడం జరిగింది సోషల్ ఎగ్జామ్‌కి. ఇక్కడ టైమింగ్స్ 3 అవర్స్ ఉంటుంది. మీరు గమనించొచ్చు. ఓన్లీ బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్‌కి మాత్రమే 1½ అవర్ ఈచ్. మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికి 3 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్. ఇంతకుముందు బోర్డ్ ఎగ్జామ్‌కి, ఈసారి బోర్డ్ ఎగ్జామ్ తేడా ఏంటంటే, ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ ఎగ్జామ్ మధ్యలో 1 ఆర్ 2 డేస్ హాలిడేస్ ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి మాత్రం మినిమమ్ 3 డేస్, మాక్సిమం 5 డేస్ హాలిడేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి ఎగ్జామ్ 14th మార్చ్ రోజు స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఎండింగ్ 13th ఏప్రిల్ రోజు. మనకి ఎగ్జాక్ట్‌గా 1 మంత్ అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంది. సో ఈ 1 మంత్ జనరల్‌గా ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్ మనకి సీబీఎస్‌ఈ తరహాలో ఇస్తారు. కానీ ఈసారి స్టేట్ బోర్డ్ కూడా ఇదే రూల్ అంటే ఇంత గ్యాప్ ఇవ్వడం జరిగింది.